ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాభివృద్ది కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విద్య అధిదేవత అయిన సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో ఈరోజు బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే గజవాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి బి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కె శివనాథ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ముంబైలో ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమావేశ నిర్ణయాలను ఈరోజు పాతికేయులకు వివరించారు. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నామని 2024-25లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 7.2% అంచనా వేస్తున్నామని చెప్పారు. మెరుగైన వర్షపాతం నమోదు, సరిపడా నిల్వలతో ఈ ఏడాది చివరికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని అన్నారు. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని 2,000 నుండి 5,000 రూపాయలకు పెంచుతున్నామని వివరించారు. కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంపై ఈరోజు విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు సలహాలు, సూచనలు స్వీకరించి కాలుష్య నివారణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలుపుతూ, ఇలాంటి పరిస్థితుల్లో మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైజాగ్ లో ఎన్విరాన్మెంటల్ మనకి పారిశ్రామిక కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు జరుగుతున్న ప్రమాదాలు కానీ, అలాగే మనకి 974 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది, దాని కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ వీటన్నిటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకుని ఎలా సమతుల్యతతో ఎలా ముందుకెళ్లాలి అనేది చాలా కీలకమైంది. ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతూ ఉంది. సో దీంట్లో మనకి మీ సలహాలు, మీ అనుభవం మనస్ఫూర్తిగా మాకు కావాలి. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లపై జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, మహిళా సాధికారత, మహిళా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాల్లో 45% పైగా ఎప్పుడు చెప్పారు కలెక్టర్ గారు, 45% పైన మహిళలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లాలి. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క జిల్లా కూడా అక్కడ ఏదైతే మనకి ఆర్థిక వనరులు ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకుంటూ, వాటిని పెంపొందించుకుంటూ వాటిని కూడా ఉన్నత స్థానం తీసుకోవాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి అని చెప్పేసి కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మలయప్ప స్వామివారు కోదండరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం వేళ స్వర్ణరథంపై ఊరేగింపు జరగనుంది. అనంతరం రాత్రి గజవాహన సేవను నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికలపై కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రాతిపదికన 6,219 సాగునీటి సంఘాలు, 252 డిస్టిబ్యూటరీలు, 56 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్ పట్టణంలో 1874 అక్టోబర్ 9వ తేదీన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపనకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 9వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తపాలా సేవల ఆవశ్యకతను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర తపాలా శాఖ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతా సహకారాన్ని విస్తరించే క్రమంలో విశాఖ సముద్ర తీరంలో తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నావికా విన్యాసాలు మలబార్ 2024 నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల నావికాదళ ఉన్నతాధికారులు విశాఖ చేరుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం ఆకాశవాణి ప్రతినిధి విఎస్ మూర్తి అందిస్తారు. ఎక్సర్సైజ్ మలబార్ 2024 పేరుతో జరుగుతోన్న విన్యాసాలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. హార్బర్ ఫేజ్ తో ప్రారంభమై తదుపరి దశలో సముద్ర దశలో విన్యాసాలు కొనసాగుతాయని భారత నావికాదళం ప్రకటించింది. మలబార్ వ్యాయామం 1992లో యుఎస్, ఇండియన్ నేవీల మధ్య ద్వైపాక్షిక డ్రిల్గా ప్రారంభమై క్రమంగా పరస్పర చర్యను పెంపొందించడం, పరస్పర అవగాహనను పెంపొందించడం, హిందూ మహాసముద్రం, ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో భాగస్వామ్య సముద్ర సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా కీలకమైన బహుపాక్షిక సంఘటనగా పరిణామం చెందింది. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నావికా దళాలు పాల్గొంటున్నాయి. జల్ జీవన్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 332 గిరిజన గ్రామాలకు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు 2,993 కోట్ల రూపాయలను వినియోగించేందుకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు తెలుపుతూ ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా తద్వారా వికసిత్ భారత్ 2047 కోసం బలమైన పునాది వేస్తూ ప్రధానమంత్రి అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ 100 రోజుల్లో విద్య, ఆరోగ్యం గురించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమవుతుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ లైఫ్ పర్యావరణ హిత జీవన శైలి కార్యక్రమాలను తిరుమల, తిరుపతిలో అమలు చేయనున్నామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నిత్యం భక్తులు తిరుపతి వస్తూ ఉంటారని, ఇక్కడికి వచ్చే యాత్రికులకు జీవితంలో విద్యుత్ పొదుపు పాటించడంపై బీఈఈ ప్రచారం కల్పించనుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాభివృద్ది కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.